హాయ్ మై డియర్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజు మన టాపిక్ వచ్చేటప్పటికి ఏంటంటే, చాలా మంది కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి వ్యూస్ అనేది చాలా తక్కువ వస్తాయన్నమాట. ఎందుకంటే స్టార్టింగ్‌లోనే మనకి వ్యూస్ అనేది 10, 15 అట్లా వస్తుంటాయి కదా! సో, అటువంటి వాళ్ళకి వ్యూస్ ఎక్కువగా రప్పించుకునే అవకాశం అయితే ఉంది. అది ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే నాకు చాలా మంది కామెంట్ చేస్తున్నారు. వాళ్ళ వీడియో అనేది సగం వరకు చూసి అక్కడ స్కిప్ చేసి తర్వాత మళ్ళీ కింద కామెంట్ చేయడం అనేది ఆహ్, మంచిది కాదు. ఎందుకంటే మీరు పూర్తిగా చూస్తేనే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. అలా మధ్యలో చూసి మధ్యలో వెళ్ళిపోతే మీకు ఏం అర్థం కాదు. ఓకేనా? ఎండ్ వరకు చూడండి. అండ్ అలానే మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ గనుక ఫస్ట్ టైమ్ చూసినా గాని, లేదంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా గనక మన వీడియో చూస్తే గనక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండబ్బా. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఏంటంటే నాకు కొంచెం సపోర్ట్ అయితే ఉంటది. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటది. దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అది యాక్టివేట్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్‌గా రావడం జరుగుతుందనమాట. అండ్ ఈ వీడియో కూడా లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఈ వీడియో ఎంతో కొంతమందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే వీడియో చేయడం జరుగుతుంది. సో, మీరు లైక్ చేయడం ద్వారా నా వీడియో కొంచెం పుష్ అప్ అయితే అవుతుంది. ఓకే. అండ్ మనం లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. సో, మనం టాపిక్‌లోకి వస్తే ఇక్కడ చూడండి, మనకి యూట్యూబ్ అనేది మనం యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత మనకి యూట్యూబ్ అనేది కొంతమందికి షేర్ చేయడం జరుగుతుంది మన వీడియో. అంటే ఇప్పుడు లైక్ ఒక 10 మందికి షేర్ చేసిందనుకోండి. ఆ 10 మంది మన వీడియో చూసారనుకోండి, అది కూడా ఎండ్ వరకు చూసారనుకోండి, ఆ వీడియో ఉపయోగకరమైనట్టు. అంటే ఈ వీడియో ఉపయోగపడుతుంది జనానికి అని చెప్పి యూట్యూబ్ అనేది ఒక అంచనా వేసుకుంటదనమాట. సో, అలానే ఆ 10 మందికి షేర్ చేసేటప్పుడు 10 మంది చూడలేదనుకోండి, ఇద్దరు ముగ్గురు చూసారనుకోండి, అది కూడా వీడియో ఎండ్ వరకు చూడకుండా స్టార్టింగ్ ఒక 2, 3 నిమిషాలు చూసి, లేదంటే ఒక నిమిషం చూసి స్కిప్ అయిపోయి వెనక్కొచ్చేసారనుకోండి, ఈ వీడియో అనేది ఆహ్, జనానికి ఉపయోగం లేదు అనే విధంగా మనకి యూట్యూబ్ అనేది అనలైజ్ చేసుకుంది. సో, అలా చేసుకున్నప్పుడు మన వీడియో అనేది ఎదరికనేది వెళ్ళదనమాట. చాలా మందికి ఒక డౌట్ ఉంటది. నేను చాలా హెచ్‌డీ కెమెరా పెట్టి తీస్తున్నాను. తర్వాత నేను యూట్యూబ్ ఛానెల్స్ అనేది వేరే వాళ్ళతో చేపించుకుంటున్నాను అని చెప్పుంటది. కాకపోయినా సరే మీరు ఎవరితో చేయించుకున్నా, ఎలా చేయించినా మీరు ఎంత హెచ్‌డీ క్యామ్‌తో తీసినా గాని అందులో కంటెంట్ ఉండాలి. కొంచెం అట్రాక్టివ్‌గా మాట్లాడడానికి ట్రై చేయండి. అండ్ అలానే థంబ్‌నెయిల్ చేయించడం, చాలా మంది థంబ్‌నెయిల్స్ ఎట్లా చేస్తారంటే టాపిక్ అనేది ఒకటుంటది. థంబ్‌నెయిల్ అనేది ఒకటుంటది. అలా కాకుండా మీరు ఏ టాపిక్ అయితే చెప్తున్నారో ఆ టాపిక్ రిలేటివ్‌గానే థంబ్‌నెయిల్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. పోయిందేం లేదు కదా! ఎందుకంటే మాక్సిమం మన వీడియో చూడాలి అంటే గనక యూట్యూబ్‌లో మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చి థంబ్‌నెయిల్. ఎందుకంటే మన వీడియోలో ఫస్ట్ కనిపించేది థంబ్‌నెయిలే. వీడియో కనిపించదు కదా! సో, థంబ్‌నెయిల్ కనిపించేటప్పుడు దాన్ని క్లిక్ చేసి వ్యూవర్స్ అనేది మన వీడియోలోకి వస్తారు. అలా వచ్చినప్పుడు మన కంటెంట్ గనక కరెక్ట్‌గా ఉండి మనం కరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే ఆటోమేటిక్‌గా మన వీడియో అనేది ఎండ్ వరకు చూస్తారనమాట. అలా చూడడం వల్ల మనకి చాలా యూజ్ అయితే ఉంటది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇంకా నచ్చితే లైక్ చేస్తారు. ఓకే. అండ్ నెక్స్ట్ మనకి షేరింగ్. ఈ సోషల్ మీడియా అనేది మనకి చాలా ఫాస్ట్‌గా గ్రో అవుతూ ఉంటది. సో, మనం ఈ సోషల్ మీడియాలో మనం మన ఛానల్ లింక్‌ని షేర్ చేస్తూ ఉంటాం. అంటే చాలా మంది లైక్ ఏం చేస్తారంటే యూట్యూబ్‌లోకెళ్ళేసి లింక్ అయితే కాపీ చేసి పట్టుకొచ్చి డైరెక్ట్‌గా లింక్ షేర్ చేసి ఇంక అట్లా వదిలేస్తారనమాట. అలా వదిలేయడం ద్వారా మనకి ఎటువంటి యూజ్ ఉండదు. ఎందుకంటే మనం మన లింక్ ఒక్కటే షేర్ చేస్తే సరిపోదు. లింక్‌తో పాటు మనం కొంత మ్యాటర్‌ని అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. ఆ మ్యాటర్ ఏంటంటే అంటే మీకు నచ్చినట్టుగా మీరు టైప్ చేసుకోండి. అంటే ఈ వీడియో ఒకసారి చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదంటే వదిలేసేయండి. అంతకే నచ్చితే లైక్ చేయండి అని చెప్పేసి మీరు ఒక చిన్న నోట్‌నైతే మీరు రాయాల్సి ఉంటది. అలా రాయడం ద్వారా ఏంటంటే మనకి వ్యూవర్ అనేవారు, సో, ఇప్పుడు మనం ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కడైతే పోస్ట్ చేస్తామో అక్కడ చూసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెంటనే క్లిక్ చేయడానికి గాని ఆహ్, ఆస్కారం ఉంటది. అంటే క్లిక్ చేయడానికి అవకాశం అయితే ఉంటదనమాట. ఎందుకంటే మనం నోట్ రాస్తాం కదా కింద. సో, దాని ప్రకారం చూడొచ్చు. లేదంటే మన తమిళ ప్రకారం కూడా చూడొచ్చు. సో, 2 ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక దానికి ఎవరైనా కూడా కనెక్ట్ అవుతారు. సో, అలా కనెక్ట్ అయినప్పుడు మన వీడియో అనేది చూసే అవకాశం అయితే ఉంటదనమాట. సో, చూసి నచ్చితే లైక్ చేస్తాడు, షేర్ చేస్తాడు, సబ్స్క్రైబ్ చేసుకుంటాడు. ఇదంతా మనకు తెలిసిందే. ఈ వాట్సాప్‌లో దాంట్లో కూడా షేర్ చేయడం మనకు అంతా తెలిసిందే. కానీ చాలా మంది జస్ట్ ఓన్లీ లింక్ మాత్రమే షేర్ చేస్తున్నారు. దాంతో పాటు మీరు ఏమనుకుంటున్నారో దాన్ని నోట్ కూడా చేయండి. సో, ఆ నోట్ రాయడం ద్వారా ఏంటంటే మీకు వాళ్ళకి కూడా ఒక అవగాహన వస్తది. ఓకే. ఈ వీడియో చూద్దాం, నచ్చకపోతే స్కిప్ చేసేద్దాం అనే విధంగా వాళ్ళు మన వీడియో అనేది చూడడానికి ట్రై చేస్తారు. సో, అలా ట్రై చేసినప్పుడు కూడా మనకి ఒక వ్యూ అనేది రావడం జరుగుతూ ఉంది. ఓకే. అది నచ్చితే గనక వాళ్ళు వేరే వాళ్ళకి షేర్ చేయడము, లేదంటే యూట్యూబ్ ప్రకారం మన వీడియో ఎదరికెళ్ళడము జరుగుతుంటదనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేందంటే టెలిగ్రామ్ గ్రూప్స్. ఈ గ్రూప్స్‌లో చాలా మంది ఏం చేస్తున్నారు, ఆహ్, లైక్ సబ్ ఫర్ సబ్ అని, వ్యూ ఫర్ వ్యూ అని చెప్పి చాలా మంది చాలా ఫ్రాడ్స్ చేస్తున్నారు. అండ్ అలాగే కొంతమంది డబ్బులుకి కూడా ఇస్తున్నారనమాట. అంటే 500 కట్టండి, 1000 వ్యూస్ ఇస్తాం, 1000 కట్టండి,
10,000 వ్యూస్ ఇస్తామని చెప్పి ఇట్లా మనల్ని మోసం చేయడానికి ట్రై చేస్తారు. సో ఎప్పుడు కూడా మీకు వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ డబ్బులతో కొనుక్కోవాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే మీరు ఎంత కొన్నా కూడా ఓకేనా, వాళ్ళందరూ మనకి పెయిడ్ సబ్స్క్రైబర్స్ అండ్ పెయిడ్ వ్యూస్ అనమాట. ఆ వ్యూస్ అన్ని కూడా యూట్యూబ్ అనలైజ్ చేసేటప్పుడు మన ఛానల్ అనలైజింగ్ చేస్తూ ఉంటుంది. సో అటువంటిప్పుడు ఆ వ్యూస్ కానీ అవన్నీ పోతాయి అనమాట. అలా పోవడం ద్వారా మనకి మనీ వేస్ట్ తప్ప ఎటువంటి యూజ్ ఉండదు. మనం సంతోషపడుతుంటాం అంతే ఆ టైంలో. అంటే వ్యూస్ తెప్పిస్తారు కదా, వ్యూస్ తెప్పించిన 10 నిమిషాలు మనకి సంతోషంగా ఉంటుంది, తర్వాత అంతా నార్మల్ అనమాట. ఇంకొంతమంది ఏం చేస్తారంటే సిస్టమ్ కానీ మొబైల్ కానీ ట్యాబ్స్, క్రోమ్ బ్రౌజర్లో ట్యాబ్స్ అయితే ఓపెన్ చేసి ఒక 20-30 వ్యూస్ అనేది తెప్పించుకోవాలని చెప్పి ట్రై చేస్తుంటారు. అది కూడా మనకి ఎటువంటి యూజ్ ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే మన డివైస్ ఏదైతే ఉందో, మన మొబైల్ కానీ మన పీసీ కానీ, దానికి ఒక ఐపీ అడ్రస్, దాని నుంచి ఒక వ్యూ మాత్రమే కౌంట్ అవుతుంది యూట్యూబ్. ఓకేనా, యూట్యూబ్ వాళ్ళు కూడా అంత తక్కువేం కాదు కదా. సో వాళ్ళు కూడా ఒక డివైస్ నుంచి ఒక వ్యూని మాత్రమే కౌంట్ చేయాలని చెప్పి వాళ్ళు ఆల్గరిథంలో ఉంటుంది అనమాట. సో నువ్వు దాంట్లో ఎన్ని చూసినా కానీ అది ఒక వ్యూవే కౌంట్ అవుతుంది. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఫేక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు మెసేజ్ చేయడం కానీ, అంటే మీరు గ్రూప్ లో జాయిన్ అవుతుంటారు కదా, వాళ్ళు మీకు మెసేజ్ చేసి డబ్బులు కట్టమని చెప్తుంటారు. మీరు డబ్బులు కట్టేసిన తర్వాత ఇటువంటి ట్యాబ్స్ లోనే మీకు మీ ఛానల్ అనేది పెట్టేసి ఒక వీడియోని ఒక 20 ట్యాబ్లు 30 ట్యాబ్లు కింద క్రియేట్ చేసి మీకు వీడియో వ్యూస్ అనేది రప్పించడం జరుగుతుంది. అవి ఎంతవరకు మాత్రం మంచిది కాదు, ఎందుకంటే అవి మనకి యూజ్ అవ్వవు. ఓకేనా, అది కూడా మీరు గుర్తించాలి. అండ్ నెక్స్ట్ వచ్చి ఏంటంటే వీడియోని వ్యూస్ పెంచుకునే ట్రిక్కింగ్ కూడా ఏదైనా ఉందంటే కనుక మనకి టెలిగ్రామ్ లోనే అదే గ్రూప్స్ లోనే కొంతమంది ఆ గ్రూప్స్ లో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది సిద్ధంగా ఉంటారు వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ. సో మనం ఆ గ్రూప్ లో ఉన్నటువంటి మెంబర్స్ ని ఒకసారి మీరు ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో మనకి ఎవరైతే ఆన్లైన్ లో ఉన్నారో చూసుకుని ఆన్లైన్ లో ఉన్న వారికి మీ ఛానల్ అనేది లింక్ షేర్ చేయండి. సో మాకు వ్యూస్ కావాలి అని చెప్పి వాళ్ళకి షేర్ చేశారనుకోండి, అంటే మీరు ఎటువంటి డబ్బులు కట్టవలసిన అవసరం లేదు ఎప్పటికీ కూడా, అర్థమవుతుందా. సో మీరు షేర్ చేయండి, షేర్ చేసి వాళ్ళ వీడియో కూడా మీకు షేర్ చేస్తారు వాళ్ళు కూడా. సో అటువంటిప్పుడు మీరు వాళ్ళ వీడియో మీరు చూడండి, మీ వీడియో వాళ్ళు చూస్తారు. ఓకే, ఇలా చూడడం ద్వారా ఏంటంటే మనం ఒకే ఐపీ అడ్రస్ నుంచి వీడియో చూడం. ఓకేనా, అర్థమవుతుందా. మీరు ఎవరికైతే షేర్ చేస్తారో వాళ్ళ ఐపీ అడ్రస్ అనేది వేరు. ఓకేనా, అలానే ఇంకా చాలా మంది ఉంటారు. సో అందరికి కూడా ఒకే ఐపీ అడ్రస్ ఇవ్వవు కాబట్టి మీరు వేరే వేరే వాళ్ళకే మీ ఛానల్ లింక్ అయితే షేర్ చేయండి. అక్కడి నుంచి మీరు వ్యూస్ అయితే కూడా రప్పించుకోవచ్చు చాలా ఈజీగా. అక్కడి నుంచి కూడా మీరు వ్యూస్ అనేది రప్పించుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్ వీడియో టైమింగ్. చాలా మంది ఏం చేస్తారంటే స్టార్టింగ్ లో నాకు ఛానల్ మానిటైజేషన్ అయిపోవాలి, నాకు వాచ్ టైం వచ్చేయాలి, నాకు లైక్స్ వచ్చేయాలి, సో అని చెప్పేసి ఏం చేస్తారంటే వీడియో అనేది 10 మినిట్స్ 20 మినిట్స్ 15 మినిట్స్ అట్లా పెడుతుంటారు. అట్లా కాకుండా కాన్స్టెంట్ గా 5 మినిట్స్ మాత్రమే పెట్టండి వీడియోని. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే 5 మినిట్స్ పెట్టడం వల్ల చూసే వ్యూవర్కి ఏమనిపిస్తుంది అంటే మినిమం 5 మినిట్స్ కాబట్టి చూడడానికి వీలు పడుతుంది అనమాట. అంటే ఎక్కువ లెంత్ ఉందనుకోండి ఇంట్రెస్ట్ ఉండదు, ఒకటే టాపిక్ మీద అదే చెప్పుకుంటూ పోతే ఇంట్రెస్ట్ అనేది ఉండదు. ఒక 5 మినిట్స్ చేసి దాంట్లోనే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. అలా చేయడం ద్వారా మీ వీడియో ఎక్కువ పబ్లిష్ అయితే అవుతుంది అనమాట. మీరు అనుకోవచ్చు మరి వ్యూవర్స్ వ్యూస్ అయితే ఓకే, మరి వాచ్ టైం ఎట్లా వస్తుందని చెప్పి మీరు స్టార్టింగ్ లో వ్యూస్ రప్పించుకోవడానికి ట్రై చేయండి. తర్వాత ఆటోమేటిక్ గా మనం కొంచెం సక్సెస్ అంటే లైట్ గా మన వీడియో ఎక్కువ మంది చేరుతుంది అన్నప్పుడు మీరు టైం పెంచండి వీడియో టైమింగ్. ఇప్పుడు 5 మినిట్స్ చేస్తున్నారా, ఇంకొక 5 మినిట్స్ యాడ్ చేసుకోండి, తప్పేం లేదు. ఎందుకంటే స్టార్టింగ్ లో మీరు చేసేది ఎవరు చూడరు, అది మీకు కొంచెం పాపులర్ వస్తుంది అనుకోండి, మీరు ఏది పెట్టినా ఎంత టైం పెట్టినా అందరూ చూస్తారనమాట. ఓకేనా, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మనకి ఫస్ట్ వచ్చేంటంటే మన thumbnail అండ్ అలానే మన కంటెంట్ అనేది కాన్స్టెంట్ గా ఉండాలి. ఓకేనా, అండ్ అలానే ఒక వ్యూవర్ చూసాడు అంటే కనుక వాడికి మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అంటే లైక్ సమాధానం అంటే కామెంట్స్ కాదు, చెప్పే టాపిక్ అనేది వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వాళ్ళు ఆటోమేటిక్గా మన ఛానల్ అనేది లైక్ చేయడం కానీ సబ్స్క్రైబ్ చేయడం కానీ ఎండ్ వరకు చూడడం కానీ జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా మీ వీడియో అనేది లేదా మీ ఛానల్ అనేది షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా గైస్, టోటల్ గా వీడియో తింటే మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా నా వీడియో కొంచెం పుషప్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా కనుక చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఎందుకంటే ఇది సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది, నాకు ఎంతమంది ఉన్నారు అని చెప్పుకోవడానికి అయితే ఉంటుంది కదా. సో అప్పుడు నేను వీడియో చేయడానికి నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే వస్తుంది అనమాట. అందుకనే సబ్స్క్రైబ్ చేయమంటున్నాను, లైక్ చేయమంటున్నాను. ఓకేనా గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.